తెలంగాణలో యాసంగి సీజన్ ప్రారంభంలోనే అన్నదాతలకు యూరియా కష్టాలు మొదలైపోయాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో యూరియా పంపిణీకి యాప్ ని తొలగించాలని నిబంధనలు ఎత్తేయాలని రోడ్డెక్కుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో యూరియా పంపిణీపై నిబంధనలు ఎత్తివేయాలని బజార్, హత్నూర్ మండల బంద్ కు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఉన్న గ్రోమోర్ కేంద్రం ఎదుట ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. సకాలంలో యూరియా లేకపోతే పంటలు దెబ్బతినే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్లో 2,80,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పంటలకు 28,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని, ఇప్పటికే 11,000 టన్నుల నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. యాసంగి సీజన్లో సకాలంలో ఎరువులు అందించడంతో పాటు వాడకాన్ని నియంత్రించడానికి యూరియా బుకింగ్ యాప్ ని తీసుకురావడంపై ఏజెన్సీ గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ సమస్యకు మాత్రం ఇంకా పూర్తి పరిష్కారం దొరకడం లేదు. యూరియా కోసం చాలా జిల్లాల్లో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. యూరియా కోసం ప్రాథమిక సహకార సంఘం కార్యాలయాల ముందు క్యూ కట్టి కూర్చున్నారు. సొసైటీ ముందు చెప్పులు క్యూలో ఉంచి తమ వంతు ఎప్పుడొస్తుందో అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు రైతులు. బిక్కనూరు మండలం కాచాపూర్ సొసైటీ భవనం ముందు యూరియా కోసం చెప్పులుంచారు రైతులు. యాప్ పేరుతో యూరియా కోసం రైతుల్ని అన్యాయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎరువుల కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారంటూ ఆరోపించారు ఆయన. అంటే నువ్వు అందాల పోటీల మీద ఉన్న ప్రేమ, ఫుట్బాల్ మీద ఉన్న ప్రేమ మా రైతులకు ఎరువులు సరఫరా చేసిన మీద లేకపోయా. మొన్నటిదాకా వానకాలం వానలు పడుతుంటే తడుచుకుంటా లైన్లలో నిలబడ్డాం. ఇప్పుడేమో యాప్లు మ్యాప్లు అంటుండ్రు. ఎవరికి కావాలి ఈ యాప్లు? కేసీఆర్ ఉండగా యాడ్ చేసుకొని అరే ఆటో ఆయనకు ఫోన్ చేసి నర్సాపూర్కి వెళ్ళి రాగా 4 బస్తాలు వేసుకురారా అంటే వాడు 4 బస్తాలు వేసుకొచ్చి మీ ఇంటికాడ వేయలేదా? ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ వేసిండా లేదా? ఇప్పుడేం కోసా పొద్దుగాలు లేచి సర్ది కట్టుకొని వచ్చి లైన్లో నిలబడుడేంది? ఇప్పుడు మళ్ళీ యాప్ అంటుండు. ఈ యాప్ ఎందుకు నాకు అర్థం కాదు. పంట పండియడానికి మనకి ఏం కావాలి? ఇంత నీళ్లు కావాలి, ఇంత కరెంటు కావాలి, ఇంత ఎరువులు కావాలి. రేవంత్ రెడ్డి ఏమంటుండు? యాప్లు కావాలి, మ్యాప్లు కావాలి. నీ యాప్లు ఎవరికి కావాలి? నీ మ్యాప్లు ఎవరికి కావాలి? ఇన్నేళ్లు ఎరువులు రాలేదా? ఇంకా మీ ఊర్లకే పంపినాం. అప్పుడు మా కోఆపరేటివ్ చైర్మన్ ఉన్నారు ఇక్కడ. మా చైర్మన్లు లారీలు తెచ్చి ఆటో కిరాయి లేకుండా, అమాలి కిరాయి లేకుండా ఊళ్ళకే లారీలు తెచ్చి బీఆర్ఎస్ ఎరువులు ఇచ్చిందా లేదా? ఇప్పుడేం కోసం పెడుతున్నావయ్యా? రబీ సీజన్ లో వరి కోసం యూరియా బస్తాలకై పడిగాపులు పడుతున్నారు రైతులు. సరిపడా యూరియాను వెంటనే సప్లై చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం దగ్గర యూరియా కోసం బారులు తీరి ఉన్నారు. అయితే ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు అంటున్నారు అధికారులు. జిల్లాలో సరిపడా యూరియా ఉందని తెలిపారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య. స్టాక్ లభించదన్న భయంతోనే కొణిజర్ల లాంటి కొన్ని ప్రాంతాల్లో రైతులు క్యూలు కడుతున్నారన్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. జిల్లాలో యూరియాకి సంబంధించి కొన్ని చోట్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అసలు ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి? యూరియాకి సంబంధించినటువంటి రైతులు ఈ ఇబ్బందుల మీద, క్యూ లైన్ల మీద ఇప్పుడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఖమ్మం జిల్లాలో ఇప్పటిదాకా 13,000 మెట్రిక్ టన్నుల పైగా ఏ జిల్లా లేని స్టాక్ అంతా కూడా యూరియా స్టాక్ మన జిల్లాలో అవైలబుల్ ఉన్నది. ప్రస్తుతం ఏంటంటే నిన్న ఇవాళ మా కొణిజర్ల మండలంలో ఎక్కువ మొత్తంలో మేజ్ సాగు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎక్కువ యూరియా బస్తాలు అంటే 8-9 బస్తాలు ఎకరానికి వేస్తారు. కాబట్టి యాప్ వచ్చిన తర్వాత మనకు అందుతుందో లేదో, అందులో తక్కువ బస్తాలు దొరుకుతాయనే ఉద్దేశంతో అడ్వాన్స్గా భయంతో వాళ్ళకి సరిపోయిన బస్తాలు దొరకదనే ఉద్దేశంతో నిన్న ఇవాళ కొంచెం ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. సో వాళ్ళందరికీ జిల్లాలో ఎక్కడా సమస్య లేదు, ఇక్కడే ఎందుకు వచ్చింది? అది అక్కడ పెద్ద ఎత్తున కమర్షియల్ మేజ్ అట్లాగే సీడ్ ప్రొడక్షన్ మేజ్ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు
దానికి అదనంగా వాళ్ళు ఎక్కువ బస్తాలు అంటే మేము ఏదైతే టెక్నికల్గా ఏదైతే చెప్తామో దానికంటే అదనంగా బస్తాలు వేస్తారు కాబట్టి అది సరిపోయిన బస్తాలు దొరుకుతుంది లేని ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో 5-6 సెంటర్లలో స్టాక్ అంతా అవైలబుల్ ఉన్నది. సో యాప్ ద్వారా మనము త్వరలో ఇప్పుడు 5 జిల్లాలలో ట్రయల్ బేస్లో సక్సెస్ఫుల్గా నడుస్తున్నది. త్వరలో మనకి యాప్ ద్వారా బుక్ చేసుకొని రైతులు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి బుక్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో 5 జిల్లాలలో అమలు అవుతుంది అంటున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి యాప్ పూర్తి స్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది రైతులకి? సో అది సక్సెస్ఫుల్గా సోమవారం నుంచి వెళ్ళి 5 జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. త్వరలో 2-3 రోజుల్లో మనకు జిల్లాకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. షార్టేజ్ అనేది ముచ్చటే లేదు. ఎందుకంటే యాప్ షార్టేజ్ ఉండడం వల్లే వస్తుందని అపోహ ఉన్నది. కాకపోతే రైతులకు ఇబ్బందులు పడకుండా వాళ్ళు జెన్యున్ రైతులకు ఇంటి దగ్గరనే కూర్చొని వాళ్ళు కావాల్సిన షాపుల్లో తీసుకోవడానికే ఈ యాప్ తీసుకురావడం కాబట్టి కావాల్సినంత యూరియా అందుబాటులో ఉన్నది. మన జిల్లాకు సరిపడిన ఖచ్చితంగా మేము తెప్పిస్తున్నాము. ఇది జిల్లాలో యూరియాకి సంబంధించి అక్కడ కూడా ఇబ్బంది లేదు. యాప్కి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో 5 జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలవుతుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూరియా సరిపడినంత స్టాక్ ఉంది, అందుబాటులో ఉంది, అందరికీ రైతులకి అందిస్తాము అనేది జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చెప్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఖమ్మం.